నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. ఈ కాలంలో ఎక్కువ శాతం ముక్కలేనిదే ముద్ద దిగని వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది వెజ్ ప్రియులు ఉన్నారు. కొందరు నాన్ వెజ్ నుంచి వెజ్కి మళ్ళుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే నాన్ వెజ్తో పోలిస్తే వెజిటేరియన్ ఫుడ్ ఆరోగ్యకరం. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారిలో ఆరోగ్య సమస్యలు వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. చికెన్, మటన్లో అనేక రకాల వంటకాలు ఉంటాయి. సాధారణంగా ఆదివారం లేదా ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగినప్పుడు చికెన్, మటన్ వండుకుంటారు. ఏ పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకలైనా చికెన్, మటన్, బిర్యానీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్ని రక్తం గ్రూపుల వారు చికెన్, మటన్ తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన బ్లడ్ గ్రూపుల్లో ఏ, ఏబి, ఓ, బి రకాలు ఉన్నాయి. వీటిని అనుసరించి మనం ఆహారం తీసుకోవాలి. రక్తవర్గం బట్టి మన డైట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి అధికంగా జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా ఈ రక్తవర్గం వారు నాన్ వెజ్ వంటలు తినకూడదు. మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. వీళ్ళు చికెన్, మటన్, గుడ్లు వంటివి తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రక్తం వర్గం వారికి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఇది కేవలం ఏ రక్తం వర్గం వారికి మాత్రమే కాదు, ఏబి రక్త వర్గం వారికి కూడా వస్తుంది. ఓ బ్లడ్ గ్రూప్ వారు కూడా ప్రోటీన్ ఆధారిత ఆహారం తీసుకోవచ్చు. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు నాన్ వెజ్ తినవచ్చు. ఎందుకంటే వీరి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ గ్రూపు వాళ్ళు చికెన్, మటన్, గుడ్డు ఏ ఆందోళన లేకుండా భేషుగ్గా తినవచ్చు. అయితే ఏదైనా పరిమితి మించకుండా ఉంటే పర్వాలేదు. ఎన్నో నివేదికల్లో కూడా నాన్ వెజ్ కంటే వెజ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఏ బ్లడ్ గ్రూప్ వారు చికెన్, మటన్ తినకుండా జాగ్రత్త పడటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, తమ బ్లడ్ గ్రూప్ ఆధారంగా లైఫ్ స్టైల్ నిర్వహించాలి. ఇలా చేయటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.